చాలా సంవత్సరాల క్రితం ఐగుప్తులో ఒక కొత్త రాజు ఫరో అధికారంలోకి వచ్చాడు. అతనికి ఇశ్రాయేలీయులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, వారు బలవంతులుగా ఉన్నారని భయం వేసింది. అందుకే ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఇశ్రాయేలీయులకు పుట్టే ప్రతి అబ్బాయి బిడ్డను నైలు నదిలో పడవేయాలి, కాని ఆడపిల్లలను బతికించాలి. ఆ సమయంలో లేవీ వంశానికి చెందిన ఒక స్త్రీ ఒక ఆరోగ్యవంతమైన అబ్బాయి బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు ఆ బిడ్డను చాలా ప్రేమ. అతన్ని 3 నెలలు దాచింది. అందుకే ఒక బుట్టను తీసుకుని దానిని గుగ్గిలం, మాంతి, తో పూతిచేసి బిడ్డను అందులో పెట్టి నైలు నది ఒడ్డున గడ్డి పొదల్లో ఉంచింది. ఆ బిడ్డ అక్క మిర్యాము దూరంగా నిలబడి అతనికి ఏమవుతుందో చూడసాగింది. అప్పుడే ఫరో కుమార్తె నదిలో స్నానం చేయడానికి వచ్చింది. ఆమె దాసులతో పాటు నడుస్తూ గడ్డి పొదల్లో ఉన్న బుట్టను చూసింది. దానిని తెరచి ఏడుస్తున్న చిన్న అబ్బాయి బిడ్డను చూసింది. ఆమె హృదయంలో కరుణ కలిగింది. ఇతను ఇబ్రీయుల పిల్లల్లో ఒకడు అని అనుకుంది. అప్పుడు మిర్యాము దగ్గరకు వెళ్లి ఇలా అడిగింది. మీకు ఒక ఇబ్రీయ స్త్రీని తెచ్చి ఈ బిడ్డకు పాలివ్వమంటారా? ఫరో కుమార్తె చెప్పింది. అవును, వెళ్ళు. మిర్యాము త్వరగా వెళ్లి తన తల్లిని, ఆ బిడ్డ తల్లి తీసుకొచ్చింది. ఫరో కుమార్తె ఆ తల్లితో ఇలా చెప్పింది. ఈ బిడ్డను తీసుకుని నా కొరకు పాలివ్వు. నీకు నేను జీతం ఇస్తాను. అలా మోషే తల్లి తన బిడ్డను తిరిగి తీసుకుని సురక్షితంగా పెంచింది.